సరే సరే కాదు అడుగుతారు ఒక నిమిషం వెంకట్ గారు మీరు మాట్లాడండి. కాదు మీ వాయిస్ అసలు వెళ్ళే అవకాశం రావట్లేదు వెంకట్ గారు. మాట్లాడండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ నాన్న పేరులోంచి వైఎస్ఆర్ అని తీసుకొని కాంగ్రెస్ పార్టీలోంచి కాంగ్రెస్ అని పెట్టి అవి రెండు జత చేసి ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ అని పెట్టాడు, ఈ రోజు అదే విధంగా క్యాపిటల్ పేరు పెడుతున్నాడు సార్ ఆయన. మ్యావీగన్ మచిలీపట్నం నుంచి మా తీసుకోవాలంట, విజయవాడలోంచి వి తీసుకోవాలంట, గుంటూరులోంచి గన్ తీసుకోవాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సార్ మీమర్స్ కి ఒక పండగ అయిపోయింది. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు, వాళ్ళ సపోర్టర్స్ కి అసలు వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు సార్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్యాపిటల్ అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ 3 రాజధానులు అన్నాడు, తర్వాత కాసేపు వైజాగ్ అన్నాడు, తర్వాత వచ్చి ఇంకోటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటాడు, కర్నూలులో పెడతా అంటాడు. మొత్తం ఎక్కడ లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు నా తెలిసి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ బాగుపడడం ఇష్టం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ కి ఒక క్యాపిటల్ ఉండాలంటే ముందు వీళ్ళకి మనసు రావట్లా, ఈ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ. సార్ ప్రతి స్టేట్ కు ఉంది సార్ క్యాపిటల్, ఇండియాలో ప్రతి స్టేట్ కు ఉంది క్యాపిటల్. మనకు వస్తే మీకు నచ్చట్లేదా, మీకు అసలు మనసు ఒప్పట్లేదా అది చెప్పండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది, చెయ్యండి, తప్పే ఉంది, మేము కాదంటలా. మీరు కట్టండి, కట్టకుండా మాయ మాటలు చెప్పింది. 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, 30,000 మంది కార్మికులు కడుతున్నారు. ప్రత్యర్థి మంచి చేసినా నచ్చదు, ప్రత్యర్థి ఏం చేసినా నచ్చదు. రాజకీయాలు అనేవి ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికి మనం ముందడుగు వేయాలి తప్పించి వెనక్కి లాగడానికి స్టేట్ ని దిగజార్చడానికి ఉండకూడదు. తాత్కాలిక భవనాలను చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిన్న కూడా అక్కడ చెప్పాడు కదండి నిన్నములో. అంటే ఇక్కడ ఒక్కటి విజయభాస్కర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు పార్టీల పరంగా విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చేసుకోవడం కామన్ అయినా, పార్టీలు అయిన దాటి మాట్లాడకూడదు అనేది కామన్ అయినా, యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మాట్లాడుకుంటే ఎందుకు ఇంకా ఇంత కన్ఫ్యూజన్ ఎన్నాళ్ళండి? ఇంకా థర్డ్ టర్మ్ లోకి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు మీరు రైతుల గురించి మాట్లాడుతాను, మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఇందాక రఫీ గారు మాట్లాడుతూ ఒకటి అడిగారు, సరే శాసన రాజధాని అన్నారు, అప్పుడు రైతులకి వైసీపీ చేసింది ఏంటి? అక్కడ అదొకటి మనం తీసుకుంటే, రెండోది ఇంకా ఎన్ని రోజుల పాటు దీని గురించే మాట్లాడుకుంటూ కూర్చోవాలి? నిజంగా రాజధాని చట్టం అవసరం, అసలు మనకి ఎంత ప్రాసెస్ అవసరమా? పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేసి రైతులకు ప్లాట్లు చూపించమనండి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నువ్వు అక్కడ ఏమీ చేయలేవు. చంద్రబాబు నాయుడు గారు, మా నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా అది ఏమీ చేయరు. నువ్వు రోడ్ల నిర్మాణం చేయడం. అమరావతి ప్రాంతంలో 34,000 ఎకరాల్లో, తద్వారా 18,000 ఎకరాల్లో, 52,000 ఎకరాల్లో నిర్మాణం చేయమని, రోడ్ల నిర్మాణానికి 12 ఏళ్ళు పట్టుద్దండి. రోడ్డు నిర్మాణం చేయాలంటే మినిమం 10 అడుగుల నుంచి పూడ్చుకుంటూ రావాలా. అక్కడ స్థాయిలో ఆ టైప్లో ఉంది. ఎంత ఖర్చు అవుతుంది? రోడ్ల నిర్మాణానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. నువ్వు రోడ్ల నిర్మాణం చేస్తే సతీష్ గారు